హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రేపు విజ్జు బర్త్డే అండ్ ఇప్పటి నుంచే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు విజ్జు వాళ్ళ ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారంట. లాస్ట్ బర్త్డే కదా స్కూల్లో, కాబట్టి అందరి కోసం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తుంది. విజ్జు ఇంకా కొద్దిసేపట్లో పుట్టబోతుందంట. సేపే 7 hours పుట్టబోతుంది. ఎప్పుడు పుట్టినా విద్యు 12:50. ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నావు క్యాన్సిల్ చేయడానికి? సో ఈసారి విద్యుకి బర్త్డే గిఫ్ట్ వాచ్ రావాలంట. కానీ ఏం వాచ్ కావాలన్నా విద్యు? ఆమె కొనిపించుడు వేస్ట్. ఒక్కరోజైనా వేసుకోపోయిందా? ఏంటిది వాచ్? రోజు వేసుకోపోయేది. ఒక్కరోజు అంటే ఆమె చేతి నీకు ఐఫోన్తో పాటు కాదు, మస్తు వేలు పడతాయి దానికి అంటాను. సో ఏమి ఇస్తున్నావు ఇది గిఫ్ట్? నిన్ను మంచిగా అనిపిస్తుంది. అదేమి ఇస్తున్నా చెప్పాలి కదా నువ్వు వీడియోలో. ఆడియన్స్ తెలియద్దా నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నీకు కూడా ఉంది కదా. నువ్వు ఇక బర్త్డే వస్తుందన్న ఓవర్ యాక్షన్ ఇస్తున్నావు. ఈ పెన్స్ అండ్ చాక్లెట్ విత్ వాళ్ళ టీచర్స్కి కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అందరికి. 1 2 3 బర్త్డే పని చేస్తాను. ఏమవుతుంది ఎట్లాగా ఉన్నది అప్పటి వరకు ఇప్పిద్దాం అనుకున్నాను. ఇప్పించేది 95% రావాలా ఇప్పించాలి. తెచ్చుకుంటే ఇంటర్లోనే ఇప్పిద్దాం. ఒక వాచ్కి ఏమవుతుందో. నాకు చాక్లెట్ ఇచ్చేది లేదా? ఇంత పని చేసిన నాకు గిఫ్ట్ ఇచ్చేది లేదా? నా బర్త్డే వస్తుంది, డబ్బులు ఉంటాయి కదా. అంత చాక్లెట్స్ తినద్దు. నేను తినా మా ఇంట్లో, నేను తినా చాక్లెట్స్. నేనేది మమ్మీ, నేను ఎప్పుడైనా చాక్లెట్స్ తిన్నానా? నేను చాక్లెట్స్ తినా, ఎవరినైనా అడగండి. నేను చాక్లెట్స్ ఇంటిలో ఉంటే నేను నీవు తింటే ఇట్లా మా డాడీ మెల్లగా ఫోన్ చేసుకుంటే ఏదో పని చేస్తున్నట్టు ఆడికి పోతాడు, కిచెన్కి పోతాడు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు, అది ఒకటి వేసుకొని వచ్చేస్తాడు అంతే. సో గాయస్, విజ్జు గిఫ్ట్స్ ప్యాకింగ్ అయిపోయింది. సో గైస్, మేము విజ్జుని గిఫ్ట్ ఏం కావాలి అని అడిగినప్పుడు వాచ్ కావాలి అని చెప్పింది. కానీ మేము వాచ్ కొనేంత బడ్జెట్ లేదు, నెక్స్ట్ నీ ఎగ్జామ్స్ వరకు కొనిస్తాము అని చెప్పినాం. కానీ మేము ఆల్రెడీ ఆమె కోసం వాచ్ కొనేసాం. ఇది ఆమెకి సర్ప్రైజ్. 12 o'clockకి ఏదైనా చిన్న డెకార్ చేసి కేక్ కట్ చేపించి వాచ్ ఇద్దాము అని అనుకుంటున్నాం. అండ్ మా దగ్గర ఆల్రెడీ కొన్ని డెకార్ ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకొని ఏదైనా మంచి డెకార్ ఉంటే చూస్తున్నాం. నా దగ్గర ఇవన్నీ ఏమేమో ఉన్నాయి. ఇవన్నీ విజ్జు 10th బర్త్డే నుంచి స్టోర్ చేసినవి. సో గైస్, ఇప్పుడు 12 o'clockకి కట్ చేయడం కోసం చిన్న చిన్న కప్ కేక్స్ ఆర్డర్ ఇచ్చినాం. అవి అయిపోయినాయంట. పదండి పోయి సీక్రెట్గా తెచ్చేద్దాం. గైస్, కప్ కేక్ ఆర్డర్ తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని సీక్రెట్గా విజ్జు కనిపించకుండా తీసుకెళ్ళాలి. సో గైస్, మిషన్ అకాంప్లిష్. ఆమె లోపల చదువుకుంటుంది కాబట్టి మన రోడ్ క్లియర్ అయింది. అండ్ మా డాడీ రాగానే ఏంటది కేక్ అని గట్టి కట్టిండు. ఎక్కడో మేనేజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇప్పుడు మనం డెకరేషన్ కంటిన్యూ చేద్దాం. ఎస్, మన దగ్గర 1 బెలూన్ ఉంది కానీ 5 బెలూన్ లేదు. ఇప్పుడు ఇక్కడ దొరుకుతాయో దొరకవో కూడా తెలియదు, కాబట్టి 6 ఉంది. మనలో 16 బర్త్డే వేసుకుంటారు. ఇవన్నీ విజ్జు యూనికార్న్ థీమ్ బర్త్డే పార్టీ చేసినప్పుడు తెచ్చినవి, 10th బర్త్డే, ఇంక్లూడింగ్ క్యాండిల్, టిష్యూ పేపర్స్ కూడా యూనికార్నే. స్పూన్స్, ప్లేట్స్ అన్నీ యూనికార్న్ థీమ్డ్ ఉండే. చాలా మంచిగా అయింది ఆ బర్త్డే అయితే. సో గైస్, ఇప్పుడు నేను 15ని DIY చేయబోతున్నాను. అబ్బో ఆమెనే పెట్టాలి ఇంకా నాకు. గైస్, ఫైనలీ 2 hours తర్వాత
నేను ఈ 15 చేసిన. ఇది చేయడానికి నాకు 2 hours పట్టింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. అండ్ వేరే డెకార్ చేసేంత టైం ఓపిక 2 లేవు. కాబట్టి దీంతోనే మంచిగా సరిపెట్టుకుంటా. దీన్నే మంచిగా హెవీగా చేసిన నేను. మీకు చూపిస్తాను చూడండి. ఆల్ బటర్ఫ్లైస్, లిటిల్ ప్రిన్సెస్ అని అంతా అతకబెట్టి చేసిన. సో ఇంకా 1 hour లెఫ్ట్ టు సర్ప్రైజ్. అండ్ ఆ గంటలో నేను ఇవంతా సర్దాలి. చూస్తేనే నాకు బద్ధకం అవుతుంది. సో గైస్ అట్ లాస్ట్ ఈ డెకరేషన్ అయిపోయింది. సో గైస్ నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా 10 minutesలో వీఆర్ గోయింగ్ టు అటాక్. ఇంకా 2 minutes ఉంది. సెటప్ రెడీ. హ్యాపీ బర్త్డే పాపా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లబు అదే ఉన్నా. హ్యాపీ బర్త్డే విజ్జు. థ్యాంక్ యూ. కేక్ తెప్పించరా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హౌస్ ద సర్ప్రైజ్? ఫస్ట్ కేక్ కట్ చేయాలి, తర్వాత ముందు గిఫ్ట్లో చూసుకుంటాం. వీణా ఆంటీ గిఫ్ట్. థ్యాంక్ యూ వీణా ఆంటీ. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే విజు తల్లి. హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ హ్యాపీ బర్త్డే. అది కూడా వీణా ఆంటీ. ఓపెన్ ది వీణా ఆంటీస్ గిఫ్ట్. చాక్లెట్స్. అక్కాస్ గిఫ్ట్. నా గిఫ్ట్ కదా. నాన్న గిఫ్ట్. నాన్న గిఫ్ట్. వాచా. బాగుందా? నచ్చిందా? గోల్డ్ రోజ్ గోల్డ్ వద్దు అన్నా. థ్యాంక్ యూ. అంత అయిపోయాక గుర్తొస్తుంది మీకు చెప్తే. బర్త్డే ప్రిన్సెస్. వాచ్. గుడ్ మార్నింగ్ గైస్. సో విజ్జు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మా మమ్మీ ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్తున్నాం మా కాలనీలో. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. వందే. గైస్ ఇప్పుడు మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం.